హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు చూడండి, నా పని ఇంట్లో వంట పూజ అంతా అయిపోయి పండగ చేసుకున్నాక ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆవుల్ని కడుగుతున్నాం అనమాట. ఎందుకంటే వీటికి కూడా పూజ చేయాలి. డైలీ అయితే మేము ఇంట్లో పని అవగానే మా ఆయన వచ్చి కడుగుతుంటాడు. వాళ్ళతో పాటు నేను కూడా ఉంటానన్నమాట. ఇక్కడ 2 ఆవులు ఒక దూడ ఉంది కదా, ఇద్దరు కడుగుతాము. అలాగే ఈరోజు కూడా ఇంట్లో పండగ అంతా చేసేసి వచ్చి ఇక్కడ ఆవులని కడుగుతున్నాం అనమాట. స్నానం చేపిస్తున్నాము నీట్గా. ఎందుకంటే ఆ పాలు పిండినా పిండకపోయినా డైలీ అయితే వాటికి ఇలా స్నానం చేపిస్తాము. ఆవులు నీట్గా ఉండాలి. అందుకే కదా పాపం మాటలు లేని మూగజీవులు అంటాం కదా, అవి ఎవరిని అడుగుతాయి. అందుకే మనమే వాటికి టైం టు టైము నీళ్ళు ఇవ్వడం, అలాగే మేత పెట్టడం, వాటికి స్నానం చేయించడం, నీటిలో కట్టేయడం ఇలాంటివి అయితే చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇలానే చేసుకుంటారు. కానీ మాకు వచ్చినట్టు మేము ఇలా చేసుకుంటాము. ఈ ఆవునైతే కడగడం అయిపోయింది. కడిగేసిన తర్వాత నేను కడిగిండేది మా ఆయనకైతే ఇంకా కడుగు అంటున్నాడు. ఇంకా చాలు, అప్పటికే 1/2 అవర్ కడిగినాను నేను. ఇంకా చాలు అనేసి అక్కడ కట్టేయడానికి వెళ్తున్నాను. అలాగే అక్కడ ఇంకొక ఆవు ఉంది. వీటిని కట్టేసి ఆ ఆవును కూడా, ఇదైతే పెద్ద ఆవు అనమాట. దీని బిడ్డే అక్కడ ఉండేది. అది 2 పాలు పిండుతాయి ఇప్పుడు మాకి. ఇది అయిన తర్వాత ఇంకా ఆ ఆవును పట్టుకుపోతున్నాను. ఇంకా చూడండి, గంటు వేసినాను. నేను వేసిన గంటు నాకే రాలేదన్నమాట ఇప్పడానికి. మా ఆయన అయితే నీకు గంటు వేయడం రాదు, ఇప్పడం కూడా రాదు అంటున్నాడు నాతో. కామెడీగా అంటున్నాడు. ఇంక నేనైతే అక్కడే మళ్ళీ దాన్ని కూడా పట్టుకుపోతున్నాను. ఇంకా ఈ ఆవునైతే నువ్వేం కడగద్దులే, నేను కడుగుతాను చాలు అంటున్నాడు. ఈ చీర కట్టుకొని పని చేయడం అంటే చాలా కష్టమే అవుతుంది. ఈ ఆవుని నేను కట్టేస్తున్నాను. కట్టేసి చుట్టూ ఊరికే అట్లా నీళ్ళు వేసేసినాను అనమాట. నానుకోవాలి, పేడంతా పూసుకుంటుంది కదా, నానుకోవాలనేసి. ఇంకా ఆ ఆవునైతే మా ఆయనే కడిగేసినాడు. ఇంకా వీటిని ఇక్కడ పట్టుకొచ్చి ఈరోజు ఉగాది పండుగ కదా, పూజ చేయిస్తామనేసి ఇక్కడికి వచ్చినాను. ఇంకా పూజ, ఇది కుంకుమ పెడుతుందో పెట్టించుకోలేదు. ఏదో తినడానికి ఇచ్చినట్టు చూస్తుంది పాపము. ఎందుకంటే అక్కడ తెచ్చి పెట్టినాను, అవి ఇవ్వలేదనేసి. ఇంకా కుంకుమ పెట్టేసి, ఎప్పుడు మేము ఇలాగే చేసుకున్నాం. కానీ నేను వీడియో అయితే ఎప్పుడు చేయలేదు. ఈరోజు వీడియో చేస్తున్నాను. ప్రతి పండగ వచ్చినా ప్రతి పండగకి ఇలాగే ఆవులకి పూజ చేసుకుంటూ ఉంటాము. ఇది నా ఫస్ట్ వీడియో. నేను ఆవులతో పూజ చేసేది పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. అలాగే ఇక్కడ ఆవుకంతా కుంకుమ పసుపు అంతా పెట్టేసి ఇంకొక ఆవుకు కూడా పెడుతున్నాను. అలాగే ఆ ఆవు బిడ్డే ఇదన్నమాట. దీనికి కూడా పెట్టేసినాను. ఇదైతే బాగానే పెట్టించుకుంటుంది, కుంకుమ ఏమనుకోకుండా పెడుతున్నాను. ఉగాది పండుగ, కొత్త సంవత్సరం. ఆవులు కూడా మంచిగా ఆరోగ్యంగా, ఆవులు కూడా ఈ మధ్య ఎక్కువగా కాయలాలు వస్తున్నాయి అంటున్నారు. అలాగే ఆవులు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేసి కోరుకుందాం అందరం. ఇంకా ఇక్కడ ఈ ఆవుకు కూడా కుంకుమ పెట్టేసినాను. ఇంకా చిన్న దూడు ఉంది, వాటిని అయితే కడగలేదు. కొద్దిసేపు తర్వాత కడుగుదాంలే అనేసి. ఇది పూజ చేస్తున్నా, అగరబత్తులు తిప్పుతున్నా కూడా ఇది తినడానికి ఏమైనా ఇస్తుందామని చూస్తుంది పాపము. ఇంకొద్దిసేపు ఉండి ఇస్తానని చెప్పేసి వచ్చిన నేను. ఇంకా పువ్వులు కూడా పెట్టేసినాను. ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. గోమాతలు చల్లగా ఉంటే మనం కూడా బాగా హ్యాపీగా ఉంటాము. ఈ బనానా, ఇది మా చెట్లటువేనండి బనానాస్. ఫస్ట్ వీటికే పెడుతున్నాము. నిన్న కోసుకొచ్చినాము, మాగినాయి. ఫస్ట్ ఆవులకే ఇస్తున్నాము. అలాగే ఒబ్బట్టు కూడా చేసినాం కదా, ఒబ్బట్టు కూడా ఇది ఫస్టే దీనికి ఒబ్బట్టు పెట్టాల్సింది ఆవుకి. బనానా తిన్న తర్వాత ఇది వద్దు, తిన్నట్టు లేదు, కిందికి పడేసింది. మళ్ళీ తీసి పెట్టినాను, తినేసింది అనమాట. అంటే బనానా ఉంది కదా, ఉన్నట్టు నేను వెంటనే పెట్టినాను, అది తినలేకపోయింది. మళ్ళీ ఇంకా అక్కడ కింద పెట్టేసరికి తినేసింది. ఇంకో ఆవు దగ్గరికి తీసుకొచ్చినాను. వీటికి అది తినలేదు కదా ఒబ్బట్టు అనేసి, వీటికి ఫస్టే ఒబ్బట్టు పెట్టేసినాను. ఇది బనానా తినలేకపోయింది, నెమురు వేస్తూ ఉంది కదా, అందుకని. చూడండి మా చెట్ల కాయలు ఎంత బాగా మాగినాయో. ఒక్కరోజుకే టైంకే మాగిపోయినాయి అనమాట. నిన్నే కోసినాము, ఈ రోజుకి మాగిపోయినాయి అవి. ఇంకా అన్నం పెడుతుంటే అన్నం వద్దు వద్దు అన్నట్టు ఉంది. నాకైతే అన్నం వద్దు అంటుంది ఆవు. సరేలే అనేసి 2 బనానాలు ఒబ్బట్టు పెట్టేసినాను, తినేసింది. వీటి పూజ అయితే అయిపోయింది. ఇంకా వీటిని
పట్టుకెళ్ళి మాన కింద కట్టేసి వాటికి మేత వేయాలి. ఇప్పుడు వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇది దూడ, వీటికైతే స్నానం చేయించలేదు, ఇప్పుడు మళ్ళీ చేపిద్దాంలే అనేసి అలాగే అరటిపండు అయితే తినిపెట్టేసినాము. ఇంకా వీటిని పట్టుకెళ్ళి అక్కడ మాన కింద డైలీ వీటిని కట్టేసే ప్లేస్లో మాన కింద కట్టేస్తున్నాము. అక్కడే చల్లగా ఉంటుంది అనేసి మామిడి మాన కింద. ఇది రేకుల కింద అయితే హీట్ కదా బట్టి అది వస్తా లేదు, పేడ పెడుతుంది చూడండి. ఇంకా మాన కింద తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మేత వేసేసినాను. ఇదేనండి నా వీడియో. నా వీడియోకి నచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి మామిడికాయలు కూడా బాగా కాసినాయి. ఇది కూడా వీడియో పెట్టినాను కదా, దీనికి ముందు వీడియో. మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా యూట్యూబ్ డ్రీమ్. ఒక నిజం చెప్పాలంటే నాది యూట్యూబ్ డ్రీమ్ ఉందండి. చాలా కలగా అంటున్నాను నేనైతే యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనేసి. ఇంకా మేత వేసేసినాను. ఇదే నా వీడియో అండి.